హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను హోమ్ మేడ్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాసులు, వెనిగర్లు అలాంటి అడ్డమైన చెత్త అంతా వేయకుండా మంచి సింపుల్గా చేసేస్తున్నాను. 2 టమాటోలు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి. 5-6 వెల్లుల్లి రెవ్వలు, అలాగే బ్యాంబినో మ్యాక్రోనిక్ పాస్తా అయితే తీసుకుంటున్నాను. చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ పాస్తా అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి గైస్. అలాగే 2 టమాటోస్ అయితే తీసుకుంటున్నాను. టమాటోస్ తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని ప్యూరీ అయితే చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా టేస్ట్ వస్తుంది ప్యూరీ వేసుకోవడం వల్ల. టమాటోస్ కంటే ప్యూరీ వేసుకోవడం వల్ల బాగుంటుంది మనకు పాస్తా అనేది. అలాగే 5-6 వెల్లుల్లి రెవ్వలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి గైస్. అలాగే 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు నీళ్ళలో పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి గైస్. పాస్తా వేసుకున్న తర్వాత అది ఉడికిందా లేదా అనేది మనం ఇలా నైఫ్తో కట్ చేసి చూసుకుంటే మనకు కట్ అయిందనుకో ఉడికినట్టు. అలాగే జాలి గిన్నెలోకి తీసేసుకొని చల్లనీళ్ళు పోసుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది గైస్. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేయడం వల్ల మనకు ఒకటికి ఒకటి పాస్తా అనేది అంటుకోదు. ఇలా మిక్స్ చేసుకోవాలి గైస్. మిక్స్ చేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి గైస్. వేయించుకోవడం వల్ల లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి గైస్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో టమాటో ప్యూరీని అయితే మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి టమాటో ప్యూరీని. 1 టీ స్పూన్ అంతా నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత అది ఉడికిపోయిందని మనకు ఆయిల్ పైకి తేలినప్పుడు 3 టేబుల్ స్పూన్లన్నీ వాటర్ అయితే మనం వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరం మసాలా, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి గైస్. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాస్తా అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. కలిపేసుకోవాలి గైస్. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది పాస్తా అనేది. టేస్ట్ అనేది, ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట పాస్తాకి. ఆ తర్వాత ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి గైస్. పాస్తా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎటువంటి సాసెస్, ఎటువంటి వెనిగర్ అలాంటి ఎటువంటివి లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండే పాస్తా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఫేస్ కొంచెం డల్గా ఉంది, ఇగ్నోర్ చేయండి గాయస్. కొంచెం హెల్త్ బాగాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.